ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् तक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गम् दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवनपुष्पसदार्चितलिङ्गम् परात्परं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गम् रावणदर्पविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुले ఓం నమ శివాయ. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని యాద్గార్పల్లిలో వెలిసిన శ్రీ దేవి భూదేవి సమేత చెన్నకేశ్వర స్వామి మరియు పర్వతవర్ధని అగస్త్యేశ్వర స్వామి వారి దేవాలయంలో రేపు
మరి శివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరపడానికి మరి మనం చూస్తున్నాం. ఈ ఆలయాన్ని కూడా మరి పూర్తి స్థాయిలో ముస్తాబు చేసి రెడీగా ఉంచినాం. తెల్లారుజామున 5 గంటల నుంచి కూడా మరి స్వామివారికి అభిషేకాలు ప్రారంభమై మరి కంటిన్యూగా ప్రత్యేక పూజలు మరి మహాశివరాత్రి పర్వదినాన్ని మరి అంగరంగంగా చేయాలని చెప్పి మరి సాయంత్రం రాత్రి 8 గంటలకు పార్వతీ పరమేశ్వర కళ్యాణం. మరి ఈ యొక్క ఆలయంలో గత 8వ సంవత్సరం, ఇది 7 సంవత్సరాలు అయిపోయింది, 8వ సంవత్సరం. మరి ఇక్కడ వార్షికోత్సవం ప్రతి మహాశివరాత్రికి కూడా శివపార్వతుల కళ్యాణంతో పాటు మరి దేవుని యొక్క కళ్యాణం కూడా అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున మరి యాద్గార్పల్లి మరియు పక్కన ఉన్నటువంటి పరిసర ప్రాంత భక్తులు ప్రజలు కూడా పెద్ద ఎత్తున ఈ ఆలయానికి వచ్చి మరి ఇక్కడ దేవుని దర్శనం చేసుకుంటే తప్పకుండా మరి వారికి కృప, దేవుని ఆశీస్సులు జరిగి మంచి జరుగుతుందని నమ్ముతారు. మరి యొక్క ఆలయానికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇది పురాతనమైనటువంటి ఆలయం ప్లేస్లో మరి మండపం ప్లేస్లో మరి కొత్త ఆలయాన్ని, పాత ఆలయాన్ని తీసివేసి కొత్త ఆలయాన్ని నిర్మించారు. అంటే ఇది ఎన్నో మరి సుమారు 500 సంవత్సరాల పైన, 1000 సంవత్సరాల కింద ఇక్కడ గుళ్ళు ఉండేది. మరి ఈ గుడి ప్లేస్లో ఒకే ప్రాంగణంలో మరి లక్ష్మీ చెన్నకేశవ ఆలయం, వెంకటేశ్వర ఆలయం, మరి శివాలయం కూడా ఒకే ప్రాంగణంలో కలిసి ఉండటం కూడా ఈ యొక్క ఆలయం యొక్క విశిష్టత. తప్పకుండా మరి ఈ ఆలయంని సందర్శించి భక్తులు కోరికలు కోరుకుంటే నెరవేరుతున్నాయి అన్నటువంటి నమ్మకంగా కూడా ఉంది. మరి పెద్ద ఎత్తున మరి మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్ద ఎత్తున భక్తులందరూ కూడా తరలిరావాలని కోరుతున్నారు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమః శంభవే చ మయోభవే చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ముందుగా భక్తమాసేలందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. మన యాద్గార్పల్లిలో అగత్య పార్థివర్ధని అగత్యేశ్వర స్వామి వారి మహాశివరాత్రి సందర్భముగా రేపు ఉదయం 5 గంటలకు ముందుగా స్వామివారికి గణపతి ప్రార్థనతో పూజ చేసుకున్న తర్వాత 5 గంటలకు స్వామివారికి దీపారాధన, తదుపరి ఘంటారాధన పూజ చేసుకున్న తర్వాత స్వామివారికి పంచామృతాలతో అభిషేకము, తదుపరి సాయంత్రం 7 గంటలకు స్వామివారికి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం కూడా జరుపుకోవడం జరుగుతుంది. అట్లానే రేపు రాత్రికి 12 గంటలకు చాలా విశేషంగా లింగోద్భవకారంలో మళ్ళీ స్వామివారికి పంచామృతాలతోటి, అష్టోత్తర బిల్వాలతోటి అష్టోత్తర శతనామ పూజా కార్యక్రమం కూడా జరుపుకోవటం చాలా విశేషంగా జరుగుతుంది. కావున యాద్గార్పల్లి కాకుండా చుట్టుపక్కల గ్రామస్తులందరూ రేపు ఇచ్చేసి ఈ రేపు జరిగే కార్యక్రమాలన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆ స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ, అట్లానే రేపు పొద్దున పూట జరిగే అభిషేకము, సాయంత్రం కళ్యాణము, తదుపరి రాత్రి 12 గంటలకు లింగోద్భవకాలంలో చాలా విశేషంగా అభిషేకము జరుగుతుంది. కావున అది అయిపోయిన తర్వాత, లింగోద్భవ కాలం అభిషేకం అయిపోయిన తర్వాత తీర్థప్రసాద వితరణ జరుగుతుంది. కావున భక్తమాసేలందరూ ఇచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకొని ఆ శివపార్వతులు సంపూర్ణ కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాం. హర హర మహాదేవ శంభో శంకర.